బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఇవాళైతే చూసానన్నమాట. సో ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం లేట్ అయింది. సో లేట్ కాకుండా లాగ్ చేయకుండా షార్ట్ కట్ లో చెప్పేస్తాను. అసలు నాకైతే రియల్ గా ఫేస్ టు ఫేస్ చెప్పాలంటే నిజంగా స్క్రిప్టెడ్ అనిపించింది. వాళ్ళ ఫేవరెటీస్ ని వాళ్ళకి నచ్చిన వాళ్ళనే ఈ హౌస్ లోకి పంపాలి, వాళ్ళకి నచ్చిన వాళ్ళనే బిగ్ బాస్ కి సెలెక్ట్ చేయాలి అనేసి అంటే నాకు నిజంగా బయాస్డ్ గా అనిపించింది అనమాట. సో ఫైనల్లీ ఎంతమంది వచ్చారు, అసలు వాళ్ళనే ఎందుకు సెలెక్ట్ చేశారు, కొంతమంది ఎందుకు సెలెక్ట్ చేయలేదు, అండ్ ఉప్పల్ బాలు విషయానికి వచ్చినట్లయితే ఏంటి ఎవరిది తప్పు అనేది క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో నేను మీకోసం మొత్తం క్లియర్ గా నోట్ రాసుకొని వచ్చాను అనమాట. చాలా ప్రిపేర్ అయ్యాను. సో మీకోసం ఆ వీడియో అనమాట, పక్కా లాస్ట్ వరకు చూడండి. ఎందుకు నేను ఇది బయాస్డ్ అంటున్నాను మీకే క్లియర్ గా అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్ చెప్పాలంటే మొత్తం కూడా 10 మెంబర్స్ కంటెస్టెంట్స్ వచ్చారనమాట. సో బిగ్ బాస్ కి ఓన్లీ అంటే అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయిన పీపుల్ చాలా మంది పెట్టారు కదా. సో అందులోనే కొంచెం జల్లెడ తీసి ఒక 10 మెంబర్స్ అయితే పిలిపించారనమాట. సో ఫస్టే నాకు అసలు చాలా అంటే చాలా చికాకు కనిపించిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది శాలిని అనమాట. శాలిని ఎందుకు తీసుకున్నానంటే ఫస్ట్ ఒక పాయింట్ చెప్తాను తన గురించి. తను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది, ఏమన్నా అడిగినా కూడా వెంటనే చెప్తుంది, ఆలోచించకుండా మాట్లాడేస్తుంది. సో అక్కడ అండ్ తనలో ఉన్న పాజిటివిటీ ఏంటంటే ఇప్పుడు ఏదైనా గొడవ పెట్టుకోవాలనుకుంటే మాత్రం అబ్బా అసలు ఫుల్ గా పెట్టేసుకుంటది అనమాట, నువ్వా నేనా అన్నట్టే ఉంది. సో బిగ్ బాస్ కి మనం అగ్ని పరీక్షకి సెలెక్ట్ అవ్వాలన్నా, బిగ్ బాస్ కి మనం సెలెక్ట్ అవ్వాలన్నా ఫస్ట్ మనం ఏం ఉండాలంటే ఫుల్ గా గొడవలు పెట్టుకునే విధానం ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే విధానం కూడా ఉండాలన్నమాట. సో అది శాలినిలో కనిపించింది. నాకు ఏమనిపించింది అంటే చాలా తనది లూజ్ క్యారెక్టర్ అనిపించింది అనమాట. ఇక ఎట్లంటే జూరీస్ తో బాగా క్లోజ్ గా ఉందాం, ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ, ఇక మీరంటే నాకు చాలా ఇష్టం, వీళ్ళిద్దరు కలుపుదాం అనేసి ఏదో టీఎఫ్ఐ కోసం కలుపుదాం అనేసి ఇక మనం వేసుకోవాలి కదా సాంగ్స్, ఇట్లా లవ్ సాంగ్స్ అని ఈ సాంగ్స్ అని వేసుకోవాలి కాబట్టి వాళ్ళిద్దరిని అయితే కలిపినట్టు అనిపించింది అనమాట. నాకైతే లూజ్ క్యారెక్టర్ అనిపించింది తంది. అండ్ తనకు ఒక టాస్క్ ఇచ్చారు షూ క్లీన్ చేయాలనేసి, అది అభిజిత్ మళ్ళీ తన ఫీడ్ బట్ కూడా నాకు కొంచెం అభిజిత్ ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపించింది అనమాట. అవును, మనం చేసే ప్రతి పని ఏదైనా కూడా అందులో డిస్రెస్పెక్ట్ ఉండదు, అందులో మనకి ఏది కూడా తప్పు ఉండదు అనమాట. ఏదైనా కూడా హ్యాపీగా చేయాలి, మన స్ఫూర్తిగా చేయాలి అనేది ఇక్కడ. సో తనైతే శాలిని అయితే సెలెక్ట్ చేశారు, కానీ బిందు మాధవి మాత్రం సెలెక్ట్ చేయలేదు. తన్ని కొంచెం ఏదైనా నీలో చూడాలి అనుకుని తనైతే రెడీ ఇచ్చేసింది అనమాట. సో శాలిని అయితే సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ అభి సాంగర్ అంటే అసలు నాకు తను చూసినప్పుడు చాలా పాపం అనిపించింది, చాలా ఇన్నోసెంట్ గా అనిపించింది అనమాట. సో మనం బిగ్ బాస్ కి వెళ్ళాలంటే ఇంత ఇన్నోసెంట్ గా ఉంటే అస్సలు కుదరదు కాబట్టి తిన్నైతే రిజెక్ట్ చేశారు. సో దానికి తను రిజెక్ట్ చేయడానికి కారణం కూడా అదే. తను ప్రెజెన్స్ అంతగా లేదు, అండ్ అసలు నాకు చాలా బాధ అనిపించింది తను రిజెక్ట్ చేసినప్పుడు. చాలా అంటే అమాయకంగా ఉన్నాడు కదా, పాపం కదా, వచ్చాడు కదా అనేసి అనుకున్నారు. కానీ నెక్స్ట్ తను ఏంటంటే నా స్థాయి ఇది, మీరు నా స్థాయి ఇది తగ్గోలు కాదు అనే మెంటాలిటీ అనమాట. సో దానివల్ల తను రిజెక్ట్ చేశారు. అండ్ తను ఒక పాయింట్ మీద నిలబడలేకపోతున్నాడు అనమాట. అంటే ఎలా చెప్పాలి మీకు, ఒక పాయింట్ అనుకుంటే దాని మీద స్టాండ్ అయ్యి మాట్లాడలేకపోతున్నారు. సో అక్కడ వాళ్ళకి మైనస్ అనిపించింది. లేకపోతే మాత్రం తన్ని సెలెక్ట్ చేయొచ్చు అని నాకు అనిపించింది అనమాట. కానీ చేసి ఉంటే బాగుండేది, తనకు కూడా ఇంకో ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది ఛాన్సీ అనమాట. ఇక నాకు ఏమని చూసినప్పుడు ఇక పల్లవి ప్రశాంత్ని చూసినట్టు అనిపించింది. ఎందుకురా నాయన అనిపించింది. నేను తప్పుగా అనట్లేదు, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఓకే నాకు మంచిగా అనిపించింది. కానీ ఇంకా ఏదన్నా కొంచెం ఇంకా బెటర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేది కదా అనిపించింది అనమాట. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, తన్నే ఎందుకు సెలెక్ట్ చేశారు అనిపించింది. కొంచెం పల్లవి ప్రశాంత్ ఒకసారి చూసాం కదా, ఇక మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అనిపించింది అనమాట. సో ఫైనల్లీ ఓకే మంచిదే, తను తీసుకోవడం కూడా నాకు బాగానే నచ్చింది అనమాట. సో తనైతే సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్ గా చెప్పాలంటే అసలు ఉప్పల్ వాళ్ళ గురించి నిజంగా ఒక షార్ట్ చేశాను కదా, నిజంగా నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. చాలా చీప్ అని లెక్కేశారు. మీరు చేసేది కూడా అంతే చీప్ ఉంది కదా. సో ఒక మనిషిని అట్లా అవమానించడం చాలా తప్పు. తను కూడా ఒక చాలా పేద బ్యాక్గ్రౌండ్ ఉండే వచ్చిండు. ఈ అమ్మాయి ఝాన్సీ ఉంది కదా, తను కూడా పేద బ్యాక్గ్రౌండే. మా వాళ్ళు ఇట్లా అన్నారంటే ఏంటంటే డిఫరెన్స్ తనకు అట్లా చేయడం వల్ల అమ్మాయి కాబట్టి అట్లా క్లిక్ అయిపోయింది అనమాట. ఏ దారి దొరక్క ఇది ఎంకరేజ్ చేశారు కాబట్టి తనైతే ఈ దారి ఎంచుకొని తీసుకున్నారనమాట. ఇందులో మీరు ఇట్లా అనడం చాలా అంటే చాలా తప్పు, చాలా చీప్ అనేసి మాట్లాడినారు. ఏదంటే అది వదిలేస్తారా చాలా మంది. నాకైతే చాలా బాధ అనిపించింది అనమాట. మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే కూడా మేము ఎంకరేజ్ చేయడం వల్లే కదా, మిడిల్ క్లాస్ నుండి వచ్చిన వాళ్ళే కదా ఎంకరేజ్ చేయడం వల్ల మీరు ఆ స్థాయికి వెళ్ళారని. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళామన్నది కాదు, ఎక్కడి నుండి వచ్చామనేది మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్లా అవమానించడం అయితే నాకు కూడా చాలా కరెక్ట్ అనిపించలేదు. చాలా నాకు అసలు ఎందుకు ఇట్లా అనిపించిందంటే ఫస్ట్ మీరు కావాలని అతనైతే రిజెక్ట్ చేశారనిపించింది. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే వెళ్తే ఒకవేళ అదంతా చీప్ అయిపోతుందేమో, బిగ్ బాస్ అంతా చీప్ అయిపోతుందేమో, ఇలాంటి వాళ్ళు కుప్పలు వచ్చేస్తారని భయపడ్డారా? నిజంగా అదే నాకు అనిపించింది. ఎందుకు భయపడ్డాం, మీరు నిజాయితీగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు వస్తే ఎంత ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు వాళ్ళకు కూడా. చాలా అంటే చాలా బిగ్ మిస్టేక్ చేశారు ఉప్పల్ బాలను తీసుకోకపోవడం. అందరికీ ఇదే హార్ష్ గా అనిపిస్తుంది అనేసి బయట అయితే చాలా మంది అంటున్నారనమాట. మీరు కూడా ఇదే తప్పు చేసి తనైతే రిజెక్ట్ చేశారని అయితే బయట చాలా టాక్స్ వస్తున్నాయి. వాళ్ళు అయిపోయాక ఒక ముగ్గురు వచ్చారనమాట. అంజలి, అర్జునార్య, శ్రీవేణి సంథింగ్. ఈ ముగ్గురికి అయితే అసలు కొంచెం కూడా ఛాన్స్ లేదురా. అంజలికి అయితే మీరు జస్ట్ 19 years కదా, అందుకే ఇంకొంచెం ఛాన్స్ ఉంటుంది కదా, అప్పుడే ఎందుకనంటే చిన్నపిల్లలు రావద్దా,
చిన్న పిల్లలు ఎంతమంది వచ్చారు? 19, 20 ఇయర్స్ వచ్చిన వాళ్ళే బిగ్ బాస్ హౌస్‌లో ఎంతమంది ఉండలేదు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఓహ్! అదే మీరు ఫిక్స్ అయిపోయారు. వీళ్ళని మాత్రమే సెలెక్ట్ జేసుకోవాలి. వీళ్ళని మాత్రమే మనం అందులో పంపాలి అనేసి మీరు బయాస్డ్‌గా ఉండి వాళ్ళనైతే సెలెక్ట్ జేయలేదు. అసలు వాళ్ళకి కొంచెం వాళ్ళది చెప్పుకోవడానికి గూడా టైం ఇయ్యలేదన్నమాట. వీళ్ళ ప్రోమోలో గూడా కట్ జేయడానికి గూడా జస్ట్ వాళ్ళని టెలికాస్ట్ జేయడానికి గూడా కట్ 4 కట్లు చేశారు. ఇక పంపించేశారు. నాకైతే చాలా బాధ అనిపించింది. వీళ్ళని పంపించడం గూడా నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకొంచెం ఛాన్స్ ఇచ్చి వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ మీరు మిస్ జేసినట్టయితే నాకు అనిపించిందన్నమాట. అండ్ ఇది దిబ్రానో, డొబ్రానో, ఈ దబ్రానో ఇదేందో నాకసలు ఆ పేరే అర్థం నోరు తిరగట్లేదు. అసలు నిజంగా లిటరల్లీ చెప్పాలంటే ర్యాగింగ్ చేసి వదిలేశారసలు. ర్యాగింగే. అసలు ఒక్కొక్కళ్ళు మాత్రం మామూలుగా అనలేదన్నమాట. అసలు ఒక్క వర్డ్ తను మాట్లాడిందంటే లుక్స్ వల్ల బిగ్ బాస్ ఎళ్ళాలంటే లుక్స్ ఉండాలి అని ఆ మాట తన టెన్షన్‌లో వదిలేసేసరికి అది పట్టుకొని నిజంగా అసలు ర్యాగింగ్ చేసి పడేశారనమాట. కానీ తనకు గూడా తను చాలా బాగా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతుంది. తను బాగా మాట్లాడుతుంది అండ్ స్ట్రాంగ్. సో, బిగ్ బాస్ హౌస్ ఎళ్ళడానికి గూడా చాలా మంచిగా ఉంది తను. వెళ్ళడానికి గూడా ఓకే. తను కేపబుల్. సో, కానీ ఈ ఒక్క వర్డ్ పట్టుకొని ర్యాగింగ్ చేసి మరి వదిలేసినట్టయితే నాకనిపించింది. సో, తనని ఇంకొంచెం సానబెట్టుంటే ఖచ్చితంగా తను గూడా సెలెక్ట్ అయ్యేదనిపించిందనమాట. సో, తిన్ని సెలెక్ట్ జేయకపోవడం గూడా నాకైతే రాంగ్ అనిపించింది. బయాస్డ్‌గా అనిపించింది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది రన్నింగ్ రాజా. ఘోరం రా పాపం అసలు. అసలు శ్రీముఖినైతే నిజంగా ఎంత తిట్టినా తప్పే అనిపించింది. చెంప పగలగొడతా అయింది. అసలు ఒక మాట మాట్లాడి నాకసలు ఎట్లా అనిపించిందంటే నీకన్నా పెద్దవాళ్ళని గౌరవించాలన్న కొంచెమన్నా సెన్స్ ఉండాలి నీకు. ఆ సెన్స్ లేకుండా చంప పగులుతా అని ఎవరన్నా నిన్ను వచ్చి చంప పగిలిద్దానంటే నువ్వు మాటలు వింటావా? ఏంటి మిడిల్ క్లాస్ నుండి వచ్చారు ఏమన్నా పడతారు. మన కామనర్స్ కాబట్టి ఏమన్నా పడతారు అనే అంత ధైర్యమా నీకు అనేసి నాకు అనిపించిందనమాట. సో, తనేంటంటే తను చెయ్యాలనుకున్నది చేద్దాం అనేసి చూపిద్దాం అని తన టాలెంట్ ఏందో చూపిద్దాం అనుకున్నారు. సో, ఈ వెకిలి శాస్త్రాలు చూసి మేము బిగ్ బాస్ హౌస్‌లో పంపాలా అనేసి అన్నారనమాట. సో, తనకి టైం ఇయ్యాల్సింది. ఇంకా మీరన్నారు గదా! మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ బాలేదు అనేసి ఝాన్సీకి ఇచ్చారు ఛాన్స్. నువ్వు లోయర్ మిడిల్ క్లాస్ నుండి వచ్చావు. నీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ బాలేదు కాబట్టి ఓకే. మేము నీకు ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాం. నువ్వు మాట్లాడేది బాగుంది అనేసి అసలు ఈయన ఏడుస్తున్నా గూడా ఎళ్ళేటప్పుడు అక్కడికెళ్ళి ఏడ్చుకోపో. అక్కడికెళ్ళి చెప్పుకోపో అనేసి అంటున్నారు. సో, మీరు టైం ఇచ్చి ఆయనతో మాట్లాడుంటే ఆయనకు గూడా చాలా బాధలుండేయి. హౌస్‌కి వెళ్ళాలి అనేది ఎందుకు ఇంపార్టెంటో కూడా అర్థమయ్యేది. కానీ ఇతన్ని రిజెక్ట్ చేయడం కూడా బయాస్డ్ అనిపించిందన్నమాట. ఏమో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తే ఇట్లా వెక్కిలి చేస్తారు. మేము అల్లరైపోతాం. బిగ్ బాస్ హౌస్ కూడా అల్లరైపోయిద్దని అనుకుంటున్నారేమో అని బయట గట్టిగా టాక్ వస్తుందన్నమాట. మరి అదేందో విషయం మీరు కూడా చూసుకోండి. మిథిలేష్ రెడ్డినైతే సెలెక్ట్ చేశారనమాట. ఫైనల్లీ లాస్ట్ సెలక్షన్ అయితే జరిగింది. ఇతను ఒక్కడే డైరెక్ట్ గా సెలెక్ట్ అయిపోయాడనమాట. సో, ఇతన్ని తీసుకోవడం కూడా నాకు బయాస్డ్ అనిపించింది. బయాస్డ్‌గా ఎందుకంటే ఫస్ట్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళాలంటే బాడీ ఉండాలా? బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళాలి అంటే ఫిజిక్ ఉండాలా? బిగ్ బాస్ హౌస్‌లోకే వెళ్ళాలి అంటే గుడ్ లుకింగ్ ఉండాలా? మీరే అన్నారు కదా! ఇవన్నీ అవసరం లేదని. కానీ ఇతన్ని చూస్తే సేమ్ అవి చూస్తే సెలెక్ట్ చేసినట్టు అనిపించిందనమాట. పోయినసారి పవన్ అంతే షర్ట్ ఇప్పంలో ఓ అని శ్రీముఖి పడిపోయింది. ఇక గ్రీన్ కార్డ్ ఇచ్చేసారు, పంపించేశారు. సో, ఇది కూడా అలాగే జరిగినట్టు అనిపించిందనమాట. ఓకే టాలెంట్ ఉంది. కానీ ఇవి ఎక్స్‌పోజింగ్ చేయడంలో ఇవన్నీ కూడా టాలెంట్ అంతా తగ్గిపోయినట్టు అనిపించిందనమాట. సో, ఇతన్ని సెలెక్ట్ చేయడంలోనే నాకు బయాస్డ్ అనిపించింది. సో, అదనమాట నా ఒపీనియన్ అయితే బయాస్డ్‌గా అనిపించింది. అండ్ వాళ్ళు ఎవరు కావాలనుకున్నారో వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకొక షీట్ ఉంటది. వీళ్ళని సెలెక్ట్ చేయండి అని ఉంటది. సో, వాళ్ళు ఆ షీట్ బట్టి వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. పెద్ద వీళ్ళు జూరీస్ కాదు. పెద్ద వీళ్ళేదో అని ఏం కాదు. వాళ్ళు బిగ్ బాస్ అంతా స్క్రిప్టెడ్. వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు చేస్తారు. అంతే అనిపించిందనమాట నాకు కూడా. మరి మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఈ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 1 చూసారా లేదా? చూడకపోతే మాత్రం ఒకసారి చూడండి. నేనన్నవి అక్కడ చేసినవి కూడా టాలీ అవుతున్నాయో లేదో కామెంట్ చేయండి ఖచ్చితంగా. మరి ఈ రివ్యూ మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బై.